తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కొంచెం ఒక రకమైన వేరే భాష వస్తుంది కదా, అడే భాష అంటే కొంచెం బూతులు యాడ్ అవుతాయా? కొన్ని అవుతాయి, అందుకని నేను కట్ చేశానట్టు. కట్ చేశారు మీరు. ఓకే, సరే. సో అడవిలోంచి తెలుగు భాష ఎట్లా నేర్చుకున్నారు మీరు? ఇక్కడికి వచ్చిన తర్వాతే అప్పుడు నేను మా నాన్న మా బంధువులు కొంతమంది, నేను చిన్నతనంలో గుడివాడ వచ్చారమ్మా. గుడివాడ. గుడివాడ వస్తే గుడివాడలో గుడ్మెన్పేట అనే ప్రాంతంలో గుడివాడ రాగానే అక్కడ ఇందిరాగాంధీ గారు హయాం ఉన్నప్పుడు అప్పుడు మాకు కొన్ని స్థలాలు ఇచ్చి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించారు. అది గుడివాడ గుడ్మెన్పేట పక్కన అన్నమాట. అప్పుడు గుడ్మెన్పేటలో సిఎస్ఐ అనేటువంటి ఆ బడిలో దేవదానం మాస్టర్ గారు కొంతమంది నన్ను చూసి మీలాంటి వెనకబడినలు చదువుకుంటే బాగుపడతారని వాళ్ళు నన్ను చదివించారు. ఎక్కడ చదువుకున్నారు మీరు? 7th చదివాను. 7th క్లాస్. 18 సంవత్సరాల వయసులో బడిలోకి వెళ్ళాను నేను. మళ్ళీ ఫస్ట్ క్లాస్కి వెళ్ళారు? ఫస్ట్ క్లాస్కి వెళ్ళి ఫస్ట్ అది వెళ్ళటం నేను. పాపం పిల్లలందరూ భయపడిపోయి ఉంటారుగా. పారిపోయారు. నన్ను ఫస్ట్ 1వ తరగతి పొందలమ్మ గారు కూడా ముందే పారిపోయారు. అంటే ఈ జుట్టు గిట్టు అప్పుడు చాలా భయంకరంగా ఉండేవాడిని. భయంకరంగా అలాగంటే అప్పుడు నేను వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఏడ్చాను. నేను చదువులేనివాడిని, అనాగరికుడిని, కొంచెం చదివించండి, నాకు తెలుగు రాదు, తెలుగు చదివించండి అని ఏడ్చాను వాళ్ళ దగ్గర. నేను అప్పుడు నా మీద ప్రేమతో చదివించారు. 18 ఏళ్ళకి మీరు అప్పుడు స్కూల్కి వచ్చి చదువుకున్నారు, అప్పుడే తెలుగు నేర్చుకున్నారా? అవునమ్మా. ఎక్కడ, ఏ ఏరియా అసలు అది? గుడివాడ గుడ్మెన్పేట సిఎస్ఐ అనే బడిలో నేర్చుకున్నాను. ఓకే. 5 వరకు అక్కడ ఉంది, 6, 7 ఏమో గుడివాడ ఏజీకే స్కూల్. అచ్చచ్చా, ఓకే. సో ఇప్పుడు మీరు బాగా చదువుకునేవారా? మీకు మార్క్స్ ఎలా వచ్చేవి? నా మార్క్స్ గురించి చెప్తుంటే మరి నవ్వుతారు మీరు. పర్లే చెప్పండి. ఇప్పుడు నా చిన్నతనంలో 7th క్లాస్ ఏజీకేలో చదివినప్పుడు 7th క్లాసులో ఉండేది. 7th క్లాసులో కూడా నేను ఇప్పుడు 10th ఎలాగ పబ్లిక్ పరీక్షలు ఉన్నాయో 7th కూడా పబ్లిక్ పరీక్షలు ఉన్నాయి. నా రోజుల్లో కష్టపడి రాశాను ఆ 6 సబ్జెక్టులు. నేను రాసిన రైటింగు ఆ దిద్దే మాస్టర్లకు అర్థం కాక 6 సబ్జెక్టులకు పెట్టారు 0. ఒక్క సబ్జెక్టుకి 1 మార్కే రాల. రైటింగ్ రాదా? రైటింగ్ రాదు ఇప్పటికే సరిగా. నేను రాస్తే నా రైటింగ్ ఎవరికి అర్థం కాదు. సంతకం పెడతారా? సంతకం పెడతాను. సంతకం పెడతారు. తెలుగు బాగా చదువుతాను. తెలుగు బాగా చదువుతారు. ఇప్పుడు ఆల్మోస్ట్ సభల్లో మీరు తెలుగే బాగా మాట్లాడుతున్నారు. తెలుగు. మరి ఈ రైటింగ్ ఎలా వచ్చింది మీకు? ఇదే మాస్టర్లే చక్కగా నేర్పించారు. ఓకే, మొత్తానికి 6 సబ్జెక్టులు పోయాయి. 6 సబ్జెక్టులు మొత్తం ఫినిష్ అయిపోయింది. 7thలో తప్పనమాట. 7th ఫెయిల్. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఇక అప్పటికే వయసు మీరిపోయిందని బయటకు వచ్చి 7th చదివినందుకు నాకు గవర్నమెంట్ వారు మా మాస్టర్ లెక్క ప్రేమతో స్టేట్ బ్యాంకులో జాబ్ ఇచ్చారు. అంటే వాలంటీర్గా కొంతకాలం కష్టపడి నువ్వు చేసుకుంటే మీకు నేను పర్మనెంట్ చేస్తానని చెప్పారు. ఏం జాబ్ అది? ఫైల్ అందిస్తారు కదా. ఫైల్స్ అందిస్తారు అంటే ఆఫీస్ వర్క్ చేశారు, ఆఫీస్ బాయ్ లాగా. అదే నేను అప్పుడు చేస్తున్నప్పుడు అప్పుడు నాకెందుకో కొద్దిగా నా ప్రేరేపణ, నాకెంత దేవుడు మేలు చేశాడు కదా. మరి ఆ రోజు నేను మొక్కబడి చేసుకున్నాను, అయ్యా నన్ను దేవుడా నన్ను బాగా చేస్తే నీ సేవ చేస్తానన్నాను కదా, మళ్ళీ ఈ పని చేస్తే బాగోదని చెప్పేసి నేను వెంటనే కొంతమంది పాస్టర్ గారు అయ్యగారు చెప్పుకొని, మా పాస్టర్ గారు చెప్పుకొని ప్రార్థన చేసుకొని ఇంక వెంటనే ఆ పని కూడా మానుకొని, నా చిన్నతనంలో యవ్వన పనులన్నీ మానుకొని దేవుని సేవకు వచ్చానమ్మా. వచ్చి ఒక చిన్న చర్చిలో గుడివాడ పక్కన ముదినేపల్లి ఉండదు, ముదినేపల్లి పక్కన గురజ అనే ఊరు ఉండదు, అక్కడ పాస్టర్ గారుగా నేను సేవ చేయడం ప్రారంభించాను. ఎన్ని సంవత్సరాల నుంచి మొదలు పెట్టారు అలా పాస్టర్గా మీరు? 88 నుంచి 95 వరకు పాస్టర్గా చేశారు. ఇప్పుడు మీ వయసు ఎంతో తెలుసుకోవచ్చా? 60 దాటుంది. 60 దాటింది. ఓకే, బాగానే ఆరోగ్యంగా ఉన్నారు, బాగా కనిపిస్తున్నారు ఆరోగ్యంగా. అవునమ్మా. ఏం తింటారు? మార్నింగ్ ఈవినింగ్ ఏం తింటారు? నేను అన్ని మామూలుగా తింటానమ్మా. ఎక్కువ అన్ని మామూలుగానే తింటారు అంటే ఈ చికెన్లు ఈ మటన్లు ఎక్కువ తిన్నాము. వెజిటేరియన్ చిన్నతనంలో బాగా తినేసేవాడిని, కానీ ఈ సేవలోకి వచ్చిన తర్వాత ఎక్కువ తింటాం మర్చిపోయాను. సేవలోకి వచ్చాక వెజిటేరియన్ తినాలని ఉందా? ఎక్కువగా అవసరం లేదు అంటే అలా కాదు. నేను వెళ్ళే ప్రతి చోట కూడా ఎక్కువగా ఇదే పెడతారు. ఏంటిది? కోడి మాసాలు అవి తిన్న తర్వాత అప్పుడు కొద్దిగా నాకు అనారోగ్యం చేసింది. ఇది తిరగడం, రాత్రి అంతా మీటింగ్, ప్రయాణాలు, దానివల్ల కొద్దిగా అనారోగ్యం అయ్యాను. అక్కడ నుంచి కొద్దిగా తగ్గించేశారు. ఓకే, ఇప్పుడు ఏంటి మీరు మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, నా భార్య. పెళ్ళయింది మీకు? నాకు పెళ్ళయింది. ఓకే. 2 కూతుర్లు, 2 పిల్లలు, 2 కూతుర్లు, 2 అల్లుళ్ళు,
ఆహా. 3 మనవరాళ్ళు, ఆహా. ఒక మనవడు. ఓకే. పెద్ద కూతురు పెద్దల్లుడు గుడివాడలో ఉమ్. ఏసఐ సేవ చేసుకుంటారు. ఓకే. వాళ్ళిద్దరికి బాబు పాప. అచ్చా. చిన్న కూతురు చిన్నలుడు ఇదే విజయవాడలో ఆ. చిన్న జాబులు చేసుకుంటారు. ఉమ్. వాళ్ళిద్దరు ఆడపిల్లలు. ఉమ్. అమ్మ నేను నా భార్య ఉమ్. ఉంటాం. ఓకే. మీ భార్య పేరేంటి? ప్రభు కుమారి. ప్రభు కుమారి. అంటే పుట్టినప్పుడే ఆ పేరు పెట్టారా, మీరు లేదు మార్చేశారా? లేదు, ఫస్ట్ నా పేరు మేసాల గురప్ప, ఆ. ఆమె పేరు గురమ్మ. గురమ్మ. పేర్లు కూడా కలిసాయి. ఆ. ఆ పేర్లు తీసేసి ఇప్పుడు నా పేరు క్రీస్ దాస్, ఆమె పేరు ప్రభు కుమారి. ఓకే. ఏంటి ఎలా ఇంట్లో వాళ్ళు చూసిన పెళ్ళే కదా, అప్పట్లో ఇంట్లో వాళ్ళు చూసిన పెళ్ళిళ్ళేగా. మా నాన్న చూసిన పెళ్ళే, ఉమ్. ఆయన మాట తప్పితే తన్నేశివుడు. కొట్టేవాడు. మాకు ఇలాంటి లవ్ మ్యారేజ్ లేవు. కానీ ఆమె నన్ను ఇష్టపడి, మన అక్క కూతురండి, ఎవరో కాదు, ఉహుం, అక్క కూతురు. అక్క కూతురు. ఆవిడ మిమ్మల్ని ఇష్టపడ్డారా? ఆమె నన్ను ఇష్టపడింది ముందు, ఆ. తర్వాత నేను పడాల్సి వచ్చింది. అబ్బో. ఓకే. తర్వాత మీకు నా ఫ్యామిలీని మొత్తం మీకు పరిచయం చేస్తాను. మీరు మొన్న పరిచయం చేస్తానన్నారు, ఇప్పుడు పరిచయం చేయలేదు. చేస్తాను. మిమ్మల్ని నేను గుర్తుపెట్టుకుంటాను. వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు, కానీ కొన్ని జరుగుతున్న పరిస్థితులను బట్టి వాళ్ళు కొంచెం బాధపడుతున్నారమ్మా. ఉమ్. ఏం బాధ అంటే నన్ను కొంతమంది ఎగతాళి చేయడం. ఎందుకు ఎగతాళి ఎందుకు? ఇప్పుడు అంటే మీరు ఇలా మాట్లాడ ఇలా అంటే ఈ యూట్యూబ్లో ఎన్ని వస్తున్నాయి కదా, ఉమ్. కొంతమంది కావాలని పాస్టర్లు, అసూయపడిన పాస్టర్లు, ఉమ్. కొంతమంది నన్ను లేని వాళ్ళు నన్ను చాలా బాధ పెట్టారమ్మా. అంటే ఎలా బాధపడ్డం అంటే? బాధ పెడతామంటే ఫస్ట్ నుంచి కూడా నేను ఒక అనాగరికుడిని, ఉమ్. ఒక ఎస్టీ వాడిని. ఉమ్. ఈవిడ ఒక ఎస్టీ వాడు అయి ఉండి మనకంటే స్టేజ్ల మీదకి బాగా చెప్తాడా, ఈవిడ ఎంత పాపులర్ అయిపోతాడా అని ఒక అసూయ వచ్చేసింది. ఉమ్. యేసు ప్రభు కూడా భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన మీద అసూయ పడ్డారు. అసూయ ద్వారానే ఆయన చంపేశారు. కాబట్టి నా పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఎక్కడికి వెళ్ళినా కొంతమంది ఏం చేశారంటే, నీకు ఒక మేలు చేస్తాం, నీకు మంచిగా మేలు చేస్తాం, ఈ మధ్య ఒక స్కీమ్ వచ్చింది, ఆ స్కీములో నేను చేరిస్తే నీకు చాలా డబ్బులు వస్తాయి, అడవులో కూడా నువ్వు హాస్టల్ కట్టవచ్చు, అంటే ఇల్లులు కట్టవచ్చు, చర్చిలు కట్టవచ్చు, నీకు బాగా మేలు జరుగుతుందని చెప్పి నన్ను ఏం చేశారంటే, ఒక స్కీమ్ అనమాట అది. ఆ స్కీమ్ పేరు అదేం స్కీమ్ అంటే పాస్టల్ స్కీమ్ అంటది. అది ఎలాగా, ముందు 5,000 కట్టాలి, 5,000 కడితే 10,000 ఇస్తారు, 10,000 కడితే 20,000 ఇస్తారు, 20,000 కడితే 1,00,000 ఇస్తారు. ఉమ్. అలాగా నువ్వు ఒక్కడేవి కాదు, నువ్వు, నీ కుటుంబం, నీ బంధువులు, నీ చర్చికి వచ్చే వాళ్ళందరి చేత 200 మందిని ఈ స్కీములో చేరిస్తే నీకు అసలు నువ్వు సేవ చేయక ఇంట్లో కూర్చుంటే నీకు నెలకి 2,00,000 వస్తాయి నీకు. తర్వాత మీకు చర్చిలు కడతాము, ఇల్లులు కడతామని చెప్పి కొద్ది ప్రూఫ్లు చూపించారు నాకు. ఉమ్. ఇదేదో బాగుందని చెప్పి తెలియక, బైబిల్లో ఒక చక్కని మాట ఉంటుంది, దురాశ దుఃఖానికి చెట్టుని మామూలుగా ఉంటుంది. దాంట్లో ఏముంటుందంటే, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం, నువ్వు ధనం గెలి చూడొద్దు అని ఉంటుంది. కానీ తెలియక నేను పేదవాడిని కాబట్టి ఏదో అది సహాయం చేస్తే పేదవాళ్ళని కొద్దిగా చూడొచ్చు, ఇల్లు కట్టి. ఇప్పటికి నాకు ఇల్లు లేదు, సొంత ఇల్లు లేదండి నాకు, రెంట్ హౌసే. రెంట్ హౌస్. మరి ఇక్కడ విజయవాడలో రెంట్ హౌస్ అన్నా. అప్పుడు ఏం చేశానంటే, సర్లే ఆశపడ్డాను, పెడతారంటే ఆశ కొడతాను, అట్ట పడ్డాను. పెట్టి నా బంధువుల్ని, ఇక్కడ గుడివాడ, ముదినేపల్లి, గురజ, ఈ 3 ఊర్లు, ఈ 3 ప్రాంతాల్లో ఉన్న 200 మందిని ఈ స్కీమ్లో చేర్చాను.